హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిశ్రీ బ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేమైతే ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. ఎగ్జిబిషన్ అనగానే మనకి ఈవినింగ్ అయితేనే కదా చాలా బాగుంటుంది లైటింగ్ సెక్షన్తో. ఇంకా మేమైతే ఎంటర్ అయిపోయామన్నమాట. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తారు, ప్లే ఏరియాకి కదా. ఇంకా ప్లే ఏరియాకి వెళ్ళామన్నమాట. అక్కడ అవి ఇవి చూసి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేటివి నచ్చినవి చూసారనమాట కొన్ని. సరే డాడీ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కుతాము ఏదైనా అని చెప్పిన తర్వాత ఇంకా మేమైతే ఆల్మోస్ట్ మొత్తం తిరిగాము. అదంతా లేడీస్ సెక్షన్ అనమాట. అంటే హోల్సేల్, అంటే 20 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. అన్నీ లేడీస్ ఐటమ్స్ కదా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలా ఇలా తిరిగిన తర్వాత వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత సరే వాటర్ ఎక్కుతాం డాడీ అని ఇంకా వాటర్ ఎక్కడానికి అక్కడ నిల్చున్నారనమాట. అంటే ఒక్కొక్కరికి 50 రూపీస్. ఇంకా పిల్లలను బట్టి ఒక్కొక్కరిని హాఫ్ అన్ అవర్ ఉంచుతున్నారు. వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందే తీసేస్తున్నారు. మా పిల్లలు కూడా ఎక్కి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దాంట్లో ఆడుకున్నారు. బాగానే ఆడుకున్న తర్వాత పాపం అది తిప్పి తిప్పి హెవీగా అయిపోతుంది కదా చేతుల మీద. పాపం వాళ్ళ ఇద్దరి చేతులు రెడ్గా అయిపోయాయి అనమాట. ఇంకా మంట తీస్తున్నాయని చెప్పేసి మా పిల్లలు ముందే వచ్చేసారు. అమ్మాయికి చాలా వరకు అది రాలేదు, ఎలా అని ఇంకా తర్వాత నేర్చుకుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మా వారైతే అన్నారు ఎక్కుదామా అది ఎక్కితే ఇంక నేను బ్రతుకుతాను, అసలు నా వల్ల కాదు, నేను ముందే ఏది ఎక్కడానికి అంత ఇష్టపడను, నాకు కళ్ళు తిరుగుతాయి, కొద్దిగా హైట్ నుంచి చూసినా కానీ కళ్ళు తిరుగుతాయి అన్నమాట. అసలు చూడండి, కూర్చున్న వాళ్ళే తికమక పడుతుంటే అది ఎలా ఎక్కుతామో చూస్తూ. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలు అక్కడే ఉన్నారు, మా వారు అక్కడే నిలబడినారు. నేను జస్ట్ అలా ఆల్మోస్ట్ అన్నీ ఆడుకున్న ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి పిల్లలకి. ఎగ్జిబిషన్ అనగానే పిల్లలే కదా, ఆడుకున్న ఐటమ్సే ఎక్కువగా ఉన్నాయి. మేము కూడా ఇంకా నైట్ అలా ఇలా తిరిగేసి మేము రిటర్న్ వచ్చేసరికి 10:30 అయ్యింది నైటు. ఈవినింగ్ అయితే బాగుంటుంది కదా, మార్నింగ్ ఇంకా పగలు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ వెళ్ళాము. ఇంకా మావాడైతే దీన్ని చూడగానే కొద్దిగా మారం చేశాడు. అది చూడండి, పైన ఎలక్ట్రిక్ కంటే కరెంటు తగులుతూనే అది మూవ్ అవుతుందంట కారు. వాడు చిన్న అబ్బాయి కదా, వాడికి వద్దని చెప్పారనమాట. మావాడు వద్దు నాన్న అని చెప్పారు మావాడికి. ఇక్కడైతే ప్రతి చోట ఉంటాయి కదా, 50 రూపీస్కి 6 రింగ్స్ ఇచ్చారు. ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే 2 బిస్కెట్ ప్యాకెట్లు పడ్డాయి. ఇంకా వేసాను కానీ లెక్క అమౌంట్ మీద కూడా పడింది. కాకపోతే వాళ్ళు అన్నారు, మేడం ఫుల్గా పడితేనే ఇస్తాము, హాఫ్ పడితే ఇవ్వమన్నారనమాట. సరేలే ఏదైతే ఏముంది, ఎంజాయ్ అయితే చేసాం కదా, 50 రూపీసే కదా అనుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ ఏం తీసుకుంటున్నారో నాకు ఆ నారంగి మిఠాయి ఒక్కటి తప్ప నాకు ఈ ఐటమ్స్లో ఒక్క ఐటమ్ కూడా తెలీదు. పిల్లలు అసలుకి ఎలా తీసుకుంటున్నారంటే అలా తీసుకుంటున్నారు. పిల్లలు పెద్దలు ఇక్కడ వాళ్ళు బాగా తినేలాగా ఉన్నారు. మనకి తెలీదు, మనం తినలేము కూడా ఇవి. ఇంకా ఇవి మొత్తం కూడా వచ్చేసి ఇంకా లేడీస్ ఐటమ్స్. మరి సమ్మర్ హాలిడేస్ నుంచి ఉందంట ఎగ్జిబిషన్. మేము సెలవు నుంచి వచ్చిన తర్వాత వెళ్ళాము. ఇదంతా కిచెన్ ఐటమ్స్ అనమాట. చూడండి చాలా బాగున్నాయి. పర్మనెంట్గా అయితే అన్నీ తీసేసుకునే వాళ్ళం కదా లేడీసు. కాకపోతే పర్మనెంట్గా మనం ఇక్కడ ఉన్నాం కదా, ఎంతసేపు ఉన్నా 3 years ఉండి వెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఏది ప్రిఫరెన్స్ ఇవ్వను, ఏదైనా డ్రింక్స్ పరంగా చూసి మంచిగా ఉంటే తాగుతాను. పైనాపిల్ జ్యూస్ అనమాట. ఇది చూడండి, గ్లాస్ 10 రూపీస్. మిక్సీ ఆపడమే లేదు అతను. అది కూడా ఆపకపోయేసరికి నురుగు అనేది పైకి వచ్చేస్తుంది. కొద్దిగా ఉంది డ్రింక్, అంతే 10 రూపీస్. బాగా డబ్బులు పోసేసుకుంటున్నాడు అతను. ఇంకా చూడండి, 20 రూపీస్ ఫర్ సేల్. అంటే అమ్మాయిలకి సంబంధించినవి ఆల్మోస్ట్ మొత్తం ఐటమ్స్ 20 రూపీస్కి సేల్ అయినాగానే లేడీస్ పానం కొద్దిగా లేసి వచ్చింది కదా, కొద్దిగా మనీ సేవ్ అవుద్దన్న విధంగా. ఇంకా మా పిల్లలు ఫాల్తుగా అవి ఇవి తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చే టైంలో ఏమన్నా తింటామంటే ఏమీ అడగరు, ఆల్మోస్ట్ తినే ఐటమ్స్ అడగరు. నార్మల్ ఫాల్తూ ఐటమ్స్ అయితే అన్నీ అడుగుతారు మా పిల్లలు. ఏమైనా తింటామంటే మా అబ్బాయి కూడా బయట ఏమీ తినడు. కాకపోతే అది మన సైడ్ పానీపూరిలాగా ఉండవు ఫ్రెండ్స్. మన సైడ్ అయితే బాగుంటాయి. ఇక్కడ నేనైతే ఇంతవరకు టేస్ట్ చేయలేదు, నేను తినలేదు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ మా వారు తింటామంటే వద్దు నాకని చెప్తున్నాను. పిల్లలు పానీపూరిలో ఏదో అదే చాట్ లాగా చేసి ఇచ్చాడనమాట. మా అబ్బాయి ఫస్ట్ తింటున్నాడు అక్కడ.
వాడికి ఏదో నచ్చినట్టుంది, అలా తింటున్నాడు అనిపించింది నాకు. ఇంకా మా వారికి కూడా 10 రూపీస్ చేంజ్ అండి, అది 40 రూపీస్, 10 రూపీస్ చేంజ్ ఉంది, ఇంకా ఎందుకులని చెప్పేసి పానీపూరి తింటున్నాడు. 10కి 5 అంట. అది కూడా మా వారు 2 తిన్నారు, పిల్లలకి ఇచ్చారు. ఇంకా ఆల్మోస్ట్ ఇవి ఎగ్జిబిషన్ అనమాట. ఇంకా మేము 9:30, అక్కడ 9:30 అయింది. ఇవి చూడండి, అంతా కర్ర ఐటమ్స్, అంటే కిచెన్ ఐటమ్స్, పిల్లలు ఆడుకోవడానికి మన కిచెన్లో యూజ్ అయ్యేటివి ఇవన్నీ అనమాట. ఆల్మోస్ట్ మొత్తము ఇక్కడ ఏంటంటే ఎగ్జిబిషన్ అంటారు, కొందరు మేళా అంటారు, రకరకాలుగా పిలుస్తారనమాట. ఇంతకైతే పిల్లలు ఎంజాయ్ చేసి వచ్చేసారండి. ఇంకా వచ్చేటప్పుడు ఇంకా చూడండి, మేము వెళ్తున్నాము, అక్కడే కూరగాయలు తీసుకొని ఇంకా నైట్ వచ్చేసామన్నమాట. అది మార్కెట్లో ప్రతి సండే వెళ్తారు మా వారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.